పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అదేనండి ప్రజా ప్రయోజన వ్యాజ్యం. దాన్నే సింపుల్ గా పిల్ అని అంటుంటాం. ప్రజలందరినీ ప్రభావితం చేసే సామాజిక సమస్యల కోసం కోర్టులో పిటిషన్ వేయడానికి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వాడతారు. ఈ పిల్ను ఏ వ్యక్తి అయినా, సంస్థ అయినా లేదా ప్రజా సంఘమైనా కోర్టులో దాఖలు చేయొచ్చు. ప్రభుత్వ విధానాల్లో లోపాలు, ప్రజా ఆరోగ్యం, భద్రత, మానవ హక్కుల ఉల్లంఘన, పర్యావరణ కాలుష్యం తదితర అంశాల్లో సాధారణంగా హైకోర్టులు, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తుంటారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక వ్యక్తి వేసిన పిల్ హైకోర్టుకు ఆగ్రహం తెప్పించింది. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పనికిరాని పిల్ వేసి కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని పిటిషనర్కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు చట్టబద్ధంగా అనుమతి లేకుండా పెడుతున్నారని రైల్వే ఉద్యోగి కొండలరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఫోటోల విషయంలో ప్రభుత్వం ఒక విధానం తీసుకునే వరకు డిప్యూటీ సీఎం ఫోటోలను తొలగించాలని కొండలరావు కోరారు. ఈ పిల్లో జేఏడీ ముఖ్య కార్యదర్శి, సహాయ కార్యదర్శి, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. అయితే ఈ పిల్ను హైకోర్టు కొట్టేసింది. డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటుపైన నిషేధం ఎక్కడుందని పిటిషనర్ను కోర్టు ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో పిల్ వేశారని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం దాన్ని కొట్టివేసింది. ప్రజలకు, సమాజానికి ఉపయోగపడే పిల్లు మాత్రమే వేయాలని పిటిషనర్కు సూచించింది. ఈ పిల్ రాజకీయ దృష్టితో ఉద్దేశపూర్వకంగా దాఖలు చేసినట్లుగా కోర్టు అభిప్రాయపడింది. రాజకీయ లబ్ధి కోసం కోర్టును వాడుకోవడం సరికాదని హైకోర్టు హెచ్చరించింది. నిజమైన ప్రజా ప్రయోజనాల పిటిషన్లను మాత్రమే విచారిస్తామని స్పష్టం చేసిన కోర్టు ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఇది ప్రజల బాధ్యత అని, సమాజానికి ఉపయోగపడే విషయాలపైన వేసిన పిటిషన్లను మాత్రమే కోర్టు పరిశీలిస్తుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పుపైన తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు. పవన్ కళ్యాణ్ ఫోటోలు చూసి వైసీపీ పేటీఎం బ్యాచ్ దడుచుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ పేటీఎం గారు, వైఎస్ఆర్ నాయకులు పరిస్థితి చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది, జాలి కూడా వేస్తూ ఉంది. ఇంక కొత్త పదాలు ఏమంటే చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూస్తే కూడా భయపడే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నాకు తెలిసి నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ గారు జపం చేస్తారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు నిద్ర కూడా పోనిచ్చేట్లే వీళ్ళందరినీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, పేటీఎం గారిని అందరినీ కూడా అలానే ఉంది. లేకపోతే మొన్నటికి మొన్న ఒక రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఇంట్లో కూర్చోకుండా కోర్టుకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటించకూడదు అని చెప్పి కోర్టులో పిటిషన్ చేశాడు. నిన్న ఇంకో అతను ఎవడో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయంలో ఉండకూడదు చెప్తాడు. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంక 2 రోజులు పోతే పవన్ కళ్యాణ్ గారు కారులో తిరగకూడదు, పవన్ కళ్యాణ్ గారి గడ్డం పెంచకూడదు, పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు సెల్ ఫోన్లో డీపీలుగా ఎవరు పెట్టుకోకూడదు అని చెప్పి కూడా వీళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తారు. నవ్వొస్తా ఉంది. వీళ్ళేసిన పిటిషన్కి కోర్టు ఏం చేసింది చూసాం కదా, దాంతో కొట్టిందో చూసాం కదా. కోర్టు ఇట్లాంటి పనికిరానివి తీసుకురాకండి, కోర్టు సమయం వృధా చేయకండి అని చెప్పింది. కాబట్టి తెలుసుకోండి, ప్రజలు మిమ్మల్ని 151 నుంచి యాడికి తీసుకొచ్చారు, మమ్మల్ని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్లారో ప్రజలు అన్ని చూస్తున్నారు. ఇట్లాంటి చిల్లర పనులు ఆపేసి ఏదైనా ప్రజా సమస్యలు తీసుకురండి, పరిష్కరించే ఏర్పాటు చేస్తాం, దాని మీద మాట్లాడతాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి బాగా భయపడిపోయి వీళ్ళు లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనిపించినా పారిపోయే రకంగా